జమాత్తో నమాజ్ చేయడం వలన అధికంగా పుణ్యం మరియు లాభాలు కూడా ఉన్నాయి. అది ఎలాగో చూద్దాం. సోదరులారా, జమాత్తో నమాజ్ పురుషులు చేసినట్లయితే పుణ్యం అధికంగా లభిస్తుంది. ఆ విషయం మనకి తెలిసినదే. కానీ ముఖ్యమైన విషయం, ఒక ముస్లిం జమాత్తో నమాజ్ చేయడం వలన అతడు ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకుంటాడు. ఎందుకంటే జమాత్కి పర్టికులర్ సమయం ఉంటుంది. ఆ సమయానికి హాజరు అవ్వాలని ప్రతి విశ్వాసిలో క్రమశిక్షణ వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మరో విషయం, రోజుకి 5 పూట్లు జమాతుతో నమాజ్ చేయడం వలన ప్రతి మనిషితో సలాం ముసాఫహా చేయడం వలన మనసులో ఉన్న ద్వేషాలు, కోపాలు ఇవన్నీ తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇది కూడా చాలా గొప్ప విషయము. సోదరులారా, జమాతుతో నమాజ్ చేయడం వలన ఇమాం యొక్క స్థానం కూడా అర్థమవుతుంది. ఎన్ని అడుగులైతే మనం ఇంటి నుండి వేసుకుంటూ వెళ్ళామో ప్రతి అడుగుకి అల్లాహ్ మనకి పుణ్యాలు ప్రసాదిస్తాడు. కావున జమాతుతో నమాజ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.